Hello everyone, welcome to Sarkar Naukri. So guys, ఈ వీడియో ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే మీకు సిలబస్లో పేపర్ 2లో ఆస్మా రెగ్యులేషన్ అని ఒక టాపిక్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ లైక్ ఆస్మా రెగ్యులేషన్. ఆస్మా రెగ్యులేషన్ అంటే ఏంటి, ఆ టాపిక్ చెప్పలేదు అది అని చెప్పి కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఆస్మా రెగ్యులేషన్ అంటే నథింగ్ బట్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ని ఆస్మా రెగ్యులేషన్ అంటారు. ఓకే, ఇది మనం ఆల్రెడీ కవర్ చేసాం. హ్యూమన్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ అని ఒక టాపిక్ ఉందా, ప్లాంట్లో కూడా ప్లాంట్ ఫిజియాలజీ అనే టాపిక్లో ప్లాంట్ ఎక్స్క్రీషన్ గురించి మనం మాట్లాడాం. ఓకే, ట్రాన్స్పిరేషన్, గటేషన్ ఇవి రెండు ఎక్స్క్రీషనే. అలాగే హ్యూమన్ ఎక్స్క్రీషన్ సిస్టంలో ప్లాంట్స్కి సంబంధించి ఎక్స్క్రీషన్స్ కొన్ని ఆల్కలాయిడ్స్ ఏముంటాయి అని ఒక టేబుల్ కూడా నేను మీకు అవి ఇచ్చాను. ఆ టేబుల్ నుంచి క్వశ్చన్ పక్కా వస్తుందండి. ఓకేనా, సో ఇప్పుడు అది ఏంటి, ఇప్పుడు మీకు దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా మనం వెళ్తే ఇక్కడ మనకి యాప్లో ఎస్ సో ఎఫ్బిఓ ఏపీఎస్సీ ఎఫ్బిఓ ఏబిఓ మెయిన్స్ అనే ఫోల్డర్ ఉంది కదా. సో మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తే ఇందులో జనరల్ సైన్స్ పార్ట్ 2లో జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్కి వెళ్తే జనరల్ సైన్స్లో ఫస్ట్ ఫోల్డర్కి వెళ్ళండి. ఇక్కడ లివింగ్ వరల్డ్ అనే టాపిక్ ఉంది కదా. ఈ లివింగ్ వరల్డ్లైనా ఇందులోనైనా రెస్పిరేషన్, డైజెషన్, న్యూట్రిషన్, ఇందులో కాదు. ఎక్స్క్రీషన్ ఇక్కడ ఎక్స్క్రీషన్ ఉంది కదా, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఈ వీడియోలోకి వెళ్తే ఎక్స్క్రీషన్ సిస్టమ్ అని ఒక ఫోల్డర్ ఉంటుందండి. ఇందులో హ్యూమన్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ హ్యూమన్ ఎక్స్క్రీషన్ సిస్టంలో మీరు వీడియో మొత్తం కన్నా చూస్తే, ఇప్పుడు నేను వీడియో ఇక్కడ ప్లే చేయను, వీడియో మొత్తం కన్నా చూస్తే అందులో అమీబాలో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది, హైడ్రాలో ఎలా జరుగుతుంది, అంటే కొన్ని యూనిసెల్యులార్ యానిమల్స్లో, మల్టీ సెల్యులార్ యానిమల్స్లో ఎక్స్క్రీషన్ అంటే బాడీ నుంచి వేస్ట్ అనేది ఎలా బయటికి ప్రొడ్యూస్ అవుతాయి, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో మాట్లాడిన. ఓకేనా, అంటే హ్యూమన్ బీయింగ్ని వేరే అదర్ యానిమల్స్తో కంపేర్ చేసి కూడా మనం అక్కడ మాట్లాడాం. అలాగే పార్ట్ 2లో ప్లాంట్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పా. ఈ రెండు మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎట్లుంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ నువ్వు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, దీని మీద కంపల్సరీ మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ ఎగ్జామ్ అయినా ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, సెంట్రల్ ఎగ్జామ్స్లో హ్యూమన్ ఎక్స్క్రీషన్, ప్లాంట్ ఎక్స్క్రీషన్ మీద మీకు పక్కా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇది ఒక పార్ట్. ఇంకా ప్లాంట్ ఎక్స్క్రీషన్ ఇక్కడితో అయిపోలే, మీకు ఎథ్నోబాటనీ అని ఒక ఫోల్డర్ అప్లోడ్ చేశాను నేను ఇక్కడ. ఓకే, ఇందులోకి వెళ్తే ప్లాంట్ మార్ఫాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ సెకండ్ ఫోల్డర్ ఉంది చూసారా. ఈ ఫిజియాలజీలో ఫోటోసింథసిస్ చదివేసిన తర్వాత ట్రాన్స్పిరేషను, గటేషను ఉన్నాయి చూసారా. ఈ ట్రాన్స్పిరేషన్, గటేషన్ కూడా ఎక్స్క్రీషన్ కిందకే వస్తాయి. ఇది ఇక్కడ చేయాలి కాబట్టి అక్కడ కవర్ చేయలేదు, అది వేరు ఇది వేరు. బేస్డ్ ఆన్ మీకు టెక్స్ట్ బుక్ అండి, నువ్వు అక్కడేం చేయాలి ఎక్కడేం చేసినావు అంటే టెక్స్ట్ బుక్లో అట్లనే ఉంటుంది. నేను టెక్స్ట్ బుక్ వైజ్ వచ్చిన అంటే మీకు లింకప్ ఎక్కడ కనెక్ట్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని నేను క్లాసెస్ చెప్పాను. ఓకే, కాబట్టి అన్నీ వినండి. కొంతమంది 2-3 వీడియోలు వినేసి ఆవేశపడిపోయి మధ్యలో ఫోన్ చేసి అది లేదు ఇది లేదు ఇది లేదు అంటున్నారు. అన్నీ ఉన్నాయి. సో మీరు చెప్పిన తర్వాత నేను మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను, నాకే డౌట్లు తెప్పిస్తున్నారు, క్రాస్ చెక్ చేస్తున్నాను, అన్నీ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏ టాపిక్ నేను మిస్ చేయలేదు, అన్నీ చదివితే. నేను సిలబస్ ప్రకారం ఎందుకు అప్లోడ్ చేయలేదంటే అండర్స్టాండింగ్ పర్పస్. ఇప్పుడు ప్లాంట్ క్లాసిఫికేషన్ సగం అక్కడ సగం ఇక్కడ అలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే దీని ఇంటర్లింక్ వేరు, దాని ఇంటర్లింక్ వేరు, అవి మీకు అర్థం అవడానికి నేను అలా పెట్టా. ఓకేనా, మొత్తం వినండి, అన్నీ ఉన్నాయి, ఆవేశపడమాకండి. ఇంకా ఆస్మా రెగ్యులేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆస్మా రెగ్యులేషన్ అంటే అదే ఎక్స్క్రీషన్ ఉంది కదా, అదే ఆస్మా రెగ్యులేషన్. ఆ 2 వీడియోలు నేను బ్రాకెట్లో ఆ పేరు మెన్షన్ చేయలేదు, చేసుంటే సరిపోయేది, చేయలేదు. సో అయినా సరే దానికి సపరేట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, హ్యూమన్ ఎక్స్క్రీషన్ అనే టాపిక్ చూడాలి. ఏ టాపిక్?
హ్యూమన్ ఎక్స్క్రీషన్ అండ్ ప్లాంట్ ఎక్స్క్రీషన్. అది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించాను. ఇది అయిపోతే నేను దాని పక్కన ఫోల్డర్ పక్కన కూడా బ్రాకెట్లో పెట్టి ఆ టాపిక్ నేను పెడతాను, ఓకే, మీకు అర్థం అవడానికి. సరే, అట్లా వదిలేస్తే ఆస్మా రెగ్యులేషన్ అంటే ఏంటి, దాని గురించి కొన్ని కీవర్డ్స్ అక్కడ ఏవైతే కొన్ని కవర్ చేయలేదో ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు క్లారిటీ కోసం. ఇంత డెప్త్గా మీకేం అడగడండి, బట్ టాపిక్ ఇచ్చాడు కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి ఛాన్స్ తీసుకోకూడదు అంతే, ఓకేనా. ఆస్మా రెగ్యులేషన్ అంటే ఏంటంటే బేసిక్గా ఆస్మాసిస్ అంటే ఏంటి, ఓకే, ఆస్మాసిస్ అంటే ఏంటి, సాల్వెంట్ మాలిక్యూల్స్ మూవ్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ ఆస్మాసిస్ అని పిలుస్తారు కదా. అంటే ద్రావణాలు అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకు వెళ్ళడాన్ని మనం ఆస్మాసిస్ అని అంటారు. అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్లాంట్స్లో అయినా అనిమల్స్లో అయినా జంతువుల్లో అయినా ఆస్మాసిస్ మెకానిజం దేన్ని బేస్ చేసుకొని చెప్తాము అంటే బాడీలో మెయింటైన్ చేసే వాటర్ని బేస్ చేసుకొని చెప్తాం. ఆస్మాటిక్ మెకానిజం నథింగ్ బట్ వాటర్ బ్యాలెన్సింగ్ ఇన్ అవర్ బాడీ, దట్ ఈజ్ ఆస్మాటిక్ మెకానిజం. అయితే ఈ ప్రపంచంలో ప్రతి జీవి బాడీలో వాటి బాడీకి తగ్గట్టు వాటర్ని మెయింటైన్ చేయాలి, లేకపోతే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, ఓకే. అయితే ఇప్పుడు మనం ఎలా వాటర్ని మెయింటైన్ చేస్తాం, ఎక్సెస్ ఆఫ్ వాటర్ని లేదా వేస్ట్ వాటర్ని మన బాడీ నుంచి ఎట్లా బయటికి రిలీజ్ చేస్తాం, వీటన్నిటి గురించి ఇక్కడ మాట్లాడదాం. సో మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ బ్యాలెన్స్ టు అచీవ్ హీమియోస్టాటస్ అండ్ ప్రివెంట్ డీహైడ్రేషన్ ఆర్ ఓవర్ హైడ్రేషన్. సో హీమోస్టాటిస్ అంటే ఏంటంటే బ్లడ్లో వాటర్ మెయింటెనెన్స్ అనమాట, ఓకే. హీమో అనే వర్డ్ ఎక్కడొచ్చినా స్టడీ ఆఫ్ బ్లడ్ అంతే, హెమటాలజీ. ప్రివెంట్ డీహైడ్రేషన్, బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా, అంటే బాడీలో వాటర్ తగ్గితే. అండ్ ఓవర్ హైడ్రేషన్, మరీ బాడీలో వాటర్ కూడా ఎక్కువ పెరిగిపోకుండా ప్రివెంట్ చేయడానికి రెగ్యులేషన్, అంటే ఆస్మా రెగ్యులేషన్, రెగ్యులేట్ అంటే ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా మోడరేట్గా వాటర్ని బ్యాలెన్స్ మనం ఎలా చేస్తాం దాని గురించి చదవడాన్ని ఆస్మా రెగ్యులేషన్ అని పిలుస్తారు, ఓకే. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ప్రతి ఒక్క జంతువులో ఆస్మా రెగ్యులేషన్ జరగాలి అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఫర్ మెయింటెనెన్స్, సో హోమియోస్టాటిస్, ఓకే, అంటే బ్లడ్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంచడం కోసం. నెంబర్ 1 ఎన్ష్యూర్ సెల్ ఫంక్షన్, బాడీలో ఉండే సెల్స్ కణాలు ప్రాపర్గా ఫంక్షన్ జరగాలి అని అంటే ఈ ఆస్మా రెగ్యులేషన్ అనేది కంపల్సరీ జరగాలి, ఓకే. సెల్కి ప్రాపర్ వాటర్ అనేది మనం పంపించాలి, ఓకే, లేకపోతే సెల్స్ అన్నీ ఏమవుతాయంటే స్ట్రెయిన్ అవుతాయి అన్నమాట. అండ్ ప్రివెంట్స్ సెల్ డ్యామేజ్ కూడా అవుతుంది. బాడీ ఎప్పుడైతే డీహైడ్రేషన్ అవుతుందో, బాడీ ఎప్పుడైతే ఆస్మా రెగ్యులేషన్ మెయింటైన్ చేయదో అప్పుడు సెల్స్ డ్యామేజ్ కూడా అవుతాయి. అండ్ రెగ్యులేట్స్ అయాన్స్, సో మన బాడీలో అయాన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలండి, లేకపోతే ఫస్ట్ నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్ అయిపోయి తలనొప్పి, కళ్ళు తిరగడం, చక్కెర వచ్చి పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి. అందుకే వాటర్ మంచిగా తీసుకోవాలి. సో వైటల్ ఫర్ హాల్ హ్యాబిటెట్స్, ఓకే. వీటన్నిటి కోసము మనము ఆస్మా రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఆస్మా రెగ్యులేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి అని అంటే, ఆస్మాసిస్ అంటే ఏంటి, ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, ఐసోటోనిక్ అంటే ఏంటి, హైపోటోనిక్ అంటే ఏంటి, హైపర్టోనిక్ అంటే ఏంటి, ఇవి టర్మినాలజీస్ అన్నమాట, ఓకే. మీకు ఎగ్జామ్లో ఎక్కడైనా హైపర్టోనిక్ లేదా హైపోటోనిక్, ఐసోటోనిక్ ఇలాంటి టర్మినాలజీస్ ఎక్కడైనా మెన్షన్ చేశారనుకోండి, సో అప్పుడు వాటి మీనింగ్ ఏంటి, అసలు ఏంటి అని తెలవడానికి నేను ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నాను. సో ఆస్మాసిస్ అంటే ఏంటంటే ద్రవాభిసరణ అంటారు తెలుగులో, ఓకే. ఇందాకే చెప్పాను. సో ద్రావణాలు అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకు వెళ్ళడాన్ని మనం ఆస్మాసిస్ అనేసి మనం పిలుస్తాం. అంటే సాల్వెంట్స్ మూవ్ అవ్వడం అనమాట. స్పాంజెస్లోకి నీరు ఇంకడం, వర్షం పడినప్పుడు గోడలు నెమ్మెక్కడం, బాడీ టవల్తో తుడుచుకున్నప్పుడు బాడీ లోపలికి వాటర్ ఇంకడం, ఇవన్నీ కూడా ఆస్మాసిస్ని చూపిస్తాయి. అయితే మన బాడీలో ఆస్మాటిక్ మెకానిజంని మెయింటైన్ చేయడానికి ఏమైనా లైక్ కంటెంట్స్ ఉన్నాయా అంటే సబ్స్టాన్సెస్ టైప్. ఆస్మాటిక్ ప్రెషర్ కానీ లేదా ఆస్మాటిక్ మెకానిజంని కానీ బ్లడ్లో ఆల్బుమిన్ అనే ఒక ప్రోటీన్ ఉంది చూసారా, ఈ ఆల్బుమిన్ ప్రోటీన్ యొక్క ఫంక్షనే ఆస్మాటిక్ మెకానిజం. అంటే బ్లడ్లో వాటర్ పర్సెంట్ ఎంత, 92% వాటర్ ఉంటుంది. సో బ్లడ్లో ఉండే 92% వాటర్ని ప్రాపర్గా మెయింటైన్ చేసేది కూడా ఆల్బుమిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ అన్నమాట, ఓకేనా.
సో అట్ ది సేమ్ టైం మన బాడీలో వాటర్ని ఫిల్టర్ చేసేవి కిడ్నీస్. సో కిడ్నీస్ బ్లడ్ని ఫిల్టర్ చేసి ఆ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం యూరిన్ నుంచి మనం బయటకు రిలీజ్ చేసేస్తాం. ఓకే, కిడ్నీస్ కూడా. స్వెట్ రిలీజ్ చేయడం అది కూడా. ఓకే, ఇవన్నీ. ఇంకా ఐసోటోనిక్, హైపోటోనిక్, హైపర్టోనిక్ అంటే ఏంటంటే ఇక్కడ హైపర్ అంటే ఏంటి? ఎక్కువ. హైపో అంటే ఏంటి? తక్కువ. ఐసో అంటే ఏంటి? సమానంగా. ఓకే, మరి దేనికి ఎక్కువ, దేనికి తక్కువ, దేనికి సమానంగా అంటే హైపర్ అంటే హయ్యర్ సొల్యూట్ అవుట్ సైడ్, హయ్యర్ వాటర్ ఇన్సైడ్. అంటే ఏదైనా ఒక జంతువు, ఆ జంతువుకి లోపల వాటర్ ఎక్కువ ఉంటుంది, బయట లవణాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, దాన్ని మనం ఏమంటారు అని అంటే సో హైపర్టోనిక్ అనేసి మనం పిలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో, ఓకే, ఇక్కడ బాడీ ఉంది కదా, ఈ బాడీ లోపల నుంచి అయాన్స్ అనేవి ఎక్కువ బయటికి వెళ్ళిపోతాయి, కానీ వాటర్ అనేది ఏమవుతుంది? ఇన్సైడ్ బాడీ లోపల వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాటర్ ఇన్సైడ్ ఎక్కువ ఉండొచ్చా, ఉండొద్దా? ఇన్సైడ్ ఎక్కువ ఉందనుకో బయటికి వెళ్ళిపోద్ది, ఇన్సైడ్ తక్కువ ఉందనుకో లోపలికి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నీకు బాడీలో వాటర్ ఎక్కువైపోయాయి అనుకో, మాటికి యూరిన్ పోవాలనిపిస్తుంది. ఎందుకంటే కిడ్నీస్ ఆ ఎక్సెస్ ఆఫ్ వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. లేదు నీకు బాడీలో వాటర్ తగ్గిపోయింది అనుకో, వాటర్ తాగాలి అనిపిస్తుంది. ఎందుకంటే నీ బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. నీ బాడీలో జరిగే కొన్ని బయలాజికల్ యాక్టివిటీస్కి వాటర్ కోరుకుంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక సెల్లో వాటర్ ఎక్కువైపోతే మన లాజిక్ ప్రకారం ఏం చేయాలి? దాని నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే సెల్లో ఇన్సైడ్ ఆఫ్ ద సెల్లో వాటర్ ఎక్కువైపోతే ఆ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కదా. సో బయటకు వెళ్ళినప్పుడు సెల్ ఏమైపోతుంది? సైజ్ తగ్గిపోతుంది, అంటే ష్రింక్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో దాన్ని సెల్ ష్రింక్స్ అంటారు. ఇది హైపర్టోనిక్. ఐసోటోనిక్ అంటే ఏంటంటే లోపల బయట ఈక్వల్ వాటర్ని మెయింటైన్ చేయడం. అంటే ఈక్వల్ వాటర్ ఉంటుంది ఇన్సైడ్, ఈక్వల్ సొల్యూట్ ఉంటుంది అవుట్ సైడ్. సో ఇప్పుడు బయట లోపల ఈక్వల్ ఉంది అంటే లోపల సరిపడా వాటర్ ఉందనుకో, నువ్వు దాన్ని బయటకు పంపించాలని చూడవు. ఎక్కువ ఉంటే పంపించడానికి చూస్తావు. నీకు సరిపడా ఉందనుకో, ఎక్కువ ఉంటే పంపించేస్తావు, తక్కువ ఉంటే తీసుకుంటావు, సరిపడా ఉంటే తీసుకోవు, పంపించవు. అలాంటి కేసుని మనము ఐసోటోనిక్ అని పిలుస్తారు. ఈ కేసులో వాటర్ ఎక్కువ బయటకు పోదు, లోపలికి అయాన్స్ వస్తాయన్నమాట బాగా. ఓకే, ఇంకా హైపోటోనిక్ అంటే లోపల సొల్యూట్స్ ఎక్కువ ఉంటాయి, వాటర్ బయట ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వాటర్ బయట ఎక్కువ ఉందనుకో, దాని అర్థం లోపల తక్కువ ఉందని. అప్పుడు ఏం చేస్తాయి? ఇవి లోపలికి మూవ్ అవుతాయి. లోపలికి ఎప్పుడైతే మూవ్ అవుతాయో అప్పుడు సెల్ ఏమవుతుంది అంటే ఉబ్బుతుంది. సెల్ లోపలికి వాటర్ వెళ్తే ఉబ్బుతుంది, సెల్ నుంచి వాటర్ బయటకు పోతే ష్రింక్ అవుతుంది. ఏం చేంజెస్ లేకపోతే అట్లనే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు సింప్లీ హైపర్టోనిక్ అంటే ఏంది అని అంటే బాడీ లోపల వాటర్ తక్కువ ఉండి బయట అయాన్స్ ఎక్కువ ఉండడం. ఓకేనా? అదేనా మనం చెప్పింది? సారీ, బాడీ లోపల వాటర్ తక్కువ ఉండి, తక్కువ కాదు హయ్యర్, ఎక్కువ ఉండి. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. హైపర్టోనిక్ అంటే ఏంటంటే బాడీ లోపల వాటర్ ఎక్కువ ఉండడం, బయట తక్కువ ఉండడం. అప్పుడు బయట ఉన్న వాటర్ అంతా, లోపల ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, అప్పుడు సెల్ ష్రింక్ అవుతుంది. ఐసోటోనిక్ అంటే సమానంగా లోపల బయట సమానంగా ఉంటుంది, లోపలిది బయటికి పోదు, బయటది లోపలికి రాదు. హైపోటోనిక్ అంటే లోపల తక్కువ ఉంటుంది, బయట ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి బయట ఉన్న వాటర్ అంతా సెల్లు లోపలికి వస్తుంది, అప్పుడు సెల్లు ఉబ్బుతుంది వాటర్ ఎక్కువైపోయి. ఓకే, సో ఇది కూడా అంటే వాటర్ లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా అది బాడీ హైడ్రేషన్ని రెగ్యులేట్ చేయడానికి, కాబట్టి దాన్ని ఆస్మా రెగ్యులేషన్ అనే పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఆస్మా కన్ఫార్మర్స్ వర్సెస్ ఆస్మా రెగ్యులేటర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇవి టర్మినాలజీస్. ఆస్మా కన్ఫార్మర్స్ మ్యాచ్ ఎన్విరాన్మెంట్ సాలినిటీ. ఈ ఆస్మా కన్ఫార్మర్స్ అనేది ఏంటంటే ఎన్విరాన్మెంట్ సాలినిటీని మ్యాచ్ చేస్తుంది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సాలినిటీ అంటే ఏంటి? ఇప్పుడు మెరైన్ అనిమల్స్ ఉంటాయి, ఇప్పుడు ఫిషెస్ ఉంటాయి కదా, ఈ ఫిషెస్ సముద్రంలో నివసిస్తాయి. సముద్రం యొక్క వాటర్లో సాల్ట్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది కదా. వాటి బాడీ లోపటి కంటే బయటే సాల్ట్ ఎక్కువ. అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఉండే సాలినిటీని మ్యాచ్ చేయడానికి అవి ఏం చేస్తాయి? ఓకే,
అంటే లోపలికి ఆల్రెడీ బయట సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని లోపల తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇవి వాటర్ని ఎందుకు అలా ఎక్కువ తీసుకుంటాయి అంటే బికాజ్ ఆఫ్ ఆక్వాటిక్ అనిమల్స్ కాబట్టి. సో వాటి గురించి మాట్లాడడం. ఎగ్జాంపుల్ జెల్లీ ఫిష్. అలాగే ఆస్మా రెగ్యులేటర్స్ మెయింటైన్ ఇంటర్నల్ స్టెబిలిటీ. అంటే ఆస్మా రెగ్యులేషన్ అంటే ఏంటంటే ఇవి ఇంటర్నల్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాయి. అంటే బయట ఎన్విరాన్మెంట్తో సంబంధం లేకుండా దానికి ఎంత వాటర్ కావాలో అంతే తీసుకుంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మమ్మల్స్, ఓకేనా, మమ్మల్స్ ఫిషెస్. ఇప్పుడు మనం బయట ఏదో వాటర్ ఎక్కువ ఉందని లేదా మనం వరదల్లో చిక్కుకుపోయామని మనకు దాహం ఎక్కువ వేస్తుందా? లేదు కదా. అంటే ఎన్విరాన్మెంట్తో సంబంధం లేకుండా ఎవ్రీ హెల్దీ హ్యూమన్ బీయింగ్ డైలీ 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకోవాలని అంటాం. ఇది ఏ ఎన్వైర్న్మెంట్లో అయినా, సమ్మర్ అయినా వింటర్ అయినా. అంటే సమ్మర్లో 1-2 లీటర్స్ ఎక్కువ మనకు తీసుకోవాలనిపిస్తుంది, నువ్వు తీసుకోకపోయినా ఏం కాదు. వింటర్లో తక్కువ తీసుకోవాలి, ఎక్కువ దాహం అయ్యదు, కానీ తీసుకోవాల్సి వస్తుంది. అంటే సీజన్ ఏదైనా నువ్వు కాన్స్టెంట్గా ఇంత వాటర్ని తీసుకోవాలి అని అంటాం. అట్లా ఈ ఫిషెస్ కానీ మమ్మల్స్ కానీ బిహేవ్ చేస్తాయి. ఓకేనా. ఇంకా కొంచెము వాటి డెఫినేషన్ కానీ వెళ్తే, ఆస్మో కన్ఫార్మర్స్ అంటే దీస్ అనిమల్స్ ఆర్ ఏబుల్ టు చేంజ్ దేర్ ఇంటర్నల్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ విత్ ఎక్స్చేంజ్ ఇన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అంటే ఇవి ఇంటర్నల్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని చేంజ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, మెరైన్ మొలస్కస్ అండ్ షార్క్ అనేది షార్క్ ఫిష్, మొలస్కస్ అంటే స్నేయిల్. ఇప్పుడు స్నేయిల్కి బాడీ టెంపరేచర్ ఒకలాగా ఉంటుంది. ఇవి బాడీ టెంపరేచర్ని ఏం చేస్తాయి అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని బట్టి చేంజ్ చేస్తాయి. అంటే వాటి ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్నేయిల్ ఉంది. ఈ స్నేయిల్ ఏం చేస్తుంది అని అంటే వాటర్లో ఉంటుంది, సముద్రాలలో ఉంటుంది. ఇప్పుడు సముద్రంలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఎక్కువ ఉంది కాబట్టి ఎలాగో ఉంది కదా అని ఇది ఎక్కువ తీసేసుకుంటుంది, అవైలబిలిటీ ఉంది కదా అని ఎక్కువ తీసుకుంటుంది. అదే ఈ స్నేయిల్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి టెరెస్ట్రియల్ అనిమల్ కూడా, అంటే భూమి మీద కూడా ఉంటాయి నత్తలు. అప్పుడు భూమి మీద అంత ఎక్కువ వాటర్ దొరకదు కదా, లేదు కాబట్టి తీసుకోకుండా అయినా సరే ఉండిపోగలుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం అట్లా కాదు. ఇప్పుడు మనము వాటర్ దొరకని ప్లేస్కి వెళ్ళినంత మాత్రాన లేవు కాబట్టి మనకు అవసరం లేదు, ఉన్నా లేకున్నా దాహం వేస్తే కావాలి మనకు, లేవో చచ్చిపోతాం, డీహైడ్రేషన్ అయిపోతుంది. ఎక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళామనుకో, అమ్మ ఇక్కడ వాటర్ ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువ తాగేయాలి అనేది తాగం కదా. బట్ ఇవి కాదు, ఇవి అట్లా కాదు, ఇవి అడాప్ట్ అయిపోతాయి. అంటే ఎన్విరాన్మెంట్లో వాటర్ ఎక్కువ ఉంటే తీసేసుకుంటాయి, తక్కువ ఉన్నాయనుకో అడ్జస్ట్ అయిపోతాయి. అలాంటి టైప్ ఆఫ్ అనిమల్స్ని ఏమంటారు అంటే ఆస్మో కన్ఫార్మర్స్ అంటారు. ఆస్మో రెగ్యులేటర్స్ అంటే రెగ్యులేటర్ అంటే ఏంది? రెగ్యులేషన్ అంటే ఎన్విరాన్మెంట్తో సంబంధం లేకుండా, ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని చేంజెస్ చేయకుండా వాటి కాన్స్టెంట్గా వాటి బాడీని అవి రెగ్యులేట్ చేసుకోవాలి, చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, మనం ఆస్మో రెగ్యులేటర్సే. ఓకేనా. దీస్ అనిమల్స్ మెయింటైన్ దేర్ ఇంటర్నల్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎక్స్టర్నల్ ఆస్మాటిక్. ఎక్స్టర్నల్ ఆస్మాటిక్ ఎన్వైర్న్మెంట్తో సంబంధం లేకుండా అవి ఏం చేస్తాయి అని అంటే వాటి ఆస్మాటిక్ మెకానిజంని బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఓకేనా. సో అట్లా దాన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇప్పుడు ఆస్మా రెగ్యులేషన్, అనిమల్స్లో ఆస్మా రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది? డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇన్ మెరైన్, ఫ్రెష్ వాటర్ అండ్ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్స్. సో అనిమల్స్లో, మెరైన్ అనిమల్స్లో ఒకలాగా, ఫ్రెష్ వాటర్ అనిమల్స్లో ఒకలాగా, టెరెస్ట్రియల్ అంటే భూమి మీద నివసించే వాటిల్లో ఒకలాగా ఈ ఆస్మా రెగ్యులేషన్ అనేది జరుగుతుందన్నమాట. అక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చా, అమీబాలో, హైడ్రాలో యూరిన్ ఎలా రిలీజ్ అవుతుంది, దాని పేర్లు ఏంటి, అవన్నీ చూడాలి మీరు. ఓకే. మెరైన్ ఫిషెస్ అంటే సముద్రాలలో నివసించే చేపలలో అయితే హైపర్టోనిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే. హైపర్టోనిక్ ఎన్విరాన్మెంట్. హైపర్టోనిక్ అంటే మనం ఇందాక ఏం చెప్పాం, ఒక సెల్ ఉంటుంది, సెల్ లోపల వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఈ సెల్ ఏమైపోతుంది? ష్రింక్ అయిపోతుంది. ఎందుకు వీటిలో వాటర్ ఎక్కువ అని అంటే బికాజ్ వాటి ఎన్వైర్న్మెంట్లో మొత్తం వాటరే ఉంది, అవి సముద్రాలలో నివసిస్తున్నాయి కాబట్టి. ఓకేనా. డ్రింక్ సీ వాటర్. సీ వాటర్ బాగా తాగుతాయి అవి. సీ వాటర్ ఎక్కువ తాగడం వల్ల అయాన్స్ ఎక్కువ, వాటర్ బయటకు వెళ్తూ ఉంటుంది, అయాన్స్ ఎక్కువ లోపలికి వెళ్తాయి. అంటే సోడియం క్లోరైడ్లో NaCl, సాల్ట్లో అయాన్స్ ఉంటాయి కదా, Na+, Cl-.
ఈ Na+Cl- ఇలాంటి సాల్ట్కి సంబంధించిన అయాన్స్ అన్నీ లోపలికి వెళ్తాయి. ఎక్స్క్రీట్ సాల్ట్స్ వయా గిల్స్. వీటికి గిల్స్ ఉంటాయి కదా, గిల్స్ త్రూ రెస్పిరేషన్ జరుగుతుందండి. కానీ అయాన్స్ని గిల్స్ త్రూనే అవి బయటకు రిలీజ్ చేస్తాయి. మోస్ట్లీ గిల్స్ త్రూ అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి అవి యూరిన్ త్రూ. అందుకే ఫిషెస్ ఒక రకమైన స్మెల్ వస్తాయి, అవన్నీ అమోనియా స్మెల్ యాక్చువల్లీ. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది ఫిషెస్కి. ఎందుకంటే యూరిన్ త్రూ అవి ఏం రిలీజ్ చేస్తాయి బయటికి అంటే అమోనియాని రిలీజ్ చేస్తాయి, కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈవెన్ మనం అమోనియాని రిలీజ్ చేసిన కాన్సన్ట్రేషనే. ఈ సేమ్ టాపిక్ మీకు అక్కడ ఒక టేబుల్ ఇచ్చాను, ఆ టేబుల్ దీనికి మ్యాచ్ చేయండి ఒకసారి. ఓకే, యూరియా ఏవి రిలీజ్ చేస్తాయి, యూరిక్ యాసిడ్ ఏవి రిలీజ్ చేస్తాయి, అమోనియాని ఏవి రిలీజ్ చేస్తాయి, గ్వానిన్ ఏవి రిలీజ్ చేస్తాయి, ఇవన్నీ కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్యూనా ఫిష్ అండ్ షార్క్ ఫిష్ మనము ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఓకేనా. సో చూడండి, మెరైన్ ఫిషెస్లో మీకు ఇక్కడ ఈ ఇమేజ్లో బ్లూ కలర్ యారో మార్క్ ఇటు పెట్టారు. బ్లూ కలర్ అంటే అది వాటర్, రెడ్ కలర్ అంటే అయాన్స్. ఇప్పుడు మెరైన్ ఫిషెస్లో ఏమవుతాయంటే వాటర్ అనేది ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది, కానీ అయాన్స్ అనేవి లోపలికి వస్తూ ఉంటాయి. ఓకేనా. సీ వాటర్ ఇవి చూడండి, సీ వాటర్ని డ్రింక్ చేసాయనుకో ఎక్కువ, అప్పుడు ఏమవుద్ది, వాటర్ ఎక్కువైపోతే బయటకు వదిలేయాలి కదా, యూరిన్ ఎక్కువ రిలీజ్ చేయాలి. కానీ సముద్రంలో ఉండే ఆ సాల్ట్ లోపలికి వెళ్తుంది, ఎందుకంటే వాటి చుట్టూ సాల్టే ఉంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు నువ్వు కూడా సముద్రంలో వెళ్ళి కాసేపు స్విమ్ చేసి వచ్చినా మునిగి వచ్చినా ఏమనిపిస్తుంది అంటే నీ బాడీ అంతా ఉప్పుగా అనిపిస్తుంది, ఎందుకంటే నీ బాడీ లోపల అంతా అయాన్స్ ఎక్కువ వెళ్ళి ఉంటాయి అన్నమాట. ఓకే. సో అలాగా ఫ్రెష్ వాటర్ అనుకో రివర్స్. ఓకే, అయాన్స్ అనేవి తక్కువ ఉంటాయి ఫ్రెష్ వాటర్లో, అప్పుడు అయాన్స్ బాడీ నుంచి బయటకు వస్తాయి. ఓకేనా. సో అలా ఉంటాయి. ఇంకా ఫ్రెష్ వాటర్ ఫిషెస్ తీసుకుంటే హైపోటోనిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయండి ఇవి. హైపోటోనిక్ ఎన్విరాన్మెంట్. ఓకే, మనం ఇందాకే చెప్పాం కదా. సో హైపోటోనిక్ ఎన్విరాన్మెంట్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాం, అవుట్ సైడ్ వాటర్ ఎక్కువ ఉంటాయి, లోపల తక్కువ ఉంటాయి. ఓకే, సో లోపల తక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఏం చేస్తాయి, హైపోటోనిక్, బయట నుంచి వాటర్ అనేవి లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళినప్పుడు సెల్ ఏమవుతుంది, స్వెల్ అవుతుంది, ఉబ్బుతుంది అనమాట. ఓకే, వాటర్ సెల్ లోపలికి వెళ్తాయి. డు నాట్ డ్రింక్, ఇవి ఎక్కువగా వాటర్ తీసుకోవు. ఓకే, డైల్యూట్ యూరిన్ బాగా డైల్యూట్ అయి ఉంటుంది వీటికి. డైల్యూట్ అయ్యిందంటే మోస్ట్లీ యూరియా, యూరిక్ యాసిడ్ ఇట్లాంటివి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అమోనియా ఫామ్ తక్కువ ఉంటాయి. కార్ప్ అండ్ క్యాట్ ఫిష్ ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇంకా యాంఫీబియన్స్ అంటే ఉభయచరాలు. వాటర్లో, సముద్రాలలో ప్లస్ నేల మీద రెండిట్లోనూ ఇవి సర్వైవ్ అవుతాయి. అబ్జార్బ్ వాటర్ త్రూ స్కిన్ త్రూ వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రాగ్ ఉంది. ఈ ఫ్రాగ్ ఏం చేస్తుంది, వాటర్లో ఉన్నప్పుడు స్కిన్ త్రూ రెస్పిరేషన్ జరుపుకుంటుంది, వాటర్ని కూడా స్కిన్ త్రూనే అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట ఇది. ఓకే, ఇది ఏం చేస్తుంది, బయటకు వచ్చిన తర్వాత డైల్యూట్ యూరిన్ని బయటకు రిలీజ్ చేస్తుంది. యాంఫీబియన్స్ యూరియాని రిలీజ్ చేస్తాయండి బయటికి, యూరిన్ త్రూ యూరియాని రిలీజ్ చేస్తాయి యాంఫీబియన్స్. ఓకే, అండ్ మాయిస్ట్ హ్యాబిటేట్స్, తేమ ప్రాంతాల్లో ఎక్కువగా సర్వైవ్ అవుతాయి. వెస్టర్న్ ఘాట్స్లో మనం యాంఫీబియన్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా. సో ఫ్రాగ్స్ కానీ, సాలమండర్ కానీ, ఓకేనా, అండ్ ఇంకా ఇవన్నీ ఈవెన్ ఇంకా ఇవన్నీ ఏంటంటే యాంఫీబియన్సే, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంఫీబియన్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా సాలమండర్ టైప్, డిఫరెంట్ టైపు. ఇవి యాంఫీబియన్స్ అనేవి కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అండి, ఎందుకంటే వాటర్లో కూడా సర్వైవ్ అవుతాయి కాబట్టి దే కాంట్ మెయింటైన్ ప్రాపర్ బాడీ టెంపరేచర్. సో దట్స్ వై, సో దే ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ యాంఫీబియన్స్. ఓకే, అండ్ we are like mammals, right? We are example for warm-blooded animals. Okay, we are warm-blooded animals because whatever is the temperature outside, so we constantly maintain proper body temperature, that is 98 degrees Fahrenheit or 37 degrees centigrade. So that's what, so we are comes under into warm-blooded animals. So mammals and birds both are example for warm-blooded. Fishes, amphibians, reptiles both are example for cold-blooded animals. Okay, then come to terrestrial animals. Terrestrial lose water via respiration, excretion. So water ni respiration and excretion through ivi బయటకు రిలీజ్ చేస్తాయి. ఓకే, రెస్పిరేషన్ త్రూ కూడా రిలీజ్ చేస్తాయి టెరెస్ట్రియల్ అనిమల్స్.
ఇంకా ఎక్స్క్రీషన్ అంటే విసర్జన, యూరిన్ రిలీజ్ చేయడం, స్వెట్ రిలీజ్ చేయడం, ఇలాగా. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ని రిలీజ్ చేస్తాయి ఇవి బాగా. అండ్ వాటర్ ప్రూఫ్ స్కిన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ క్యామెల్ కానీ, కంగారు, ర్యాట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఓకేనా? సో అలాగా. ఇంకా హ్యూమన్స్కి సంబంధించి హ్యూమన్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ అనే టాపిక్ గురించి అక్కడ మాట్లాడే కదా, అది కంపల్సరీ చూడాలి మీరు. ఓకే, అందులో మీకు ఐడియా వస్తుంది. ఇక మన కిడ్నీస్ ఉంటాయండి. ఈ కిడ్నీస్ ఫంక్షన్ చేయడం, ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ మాట్లాడాం, కిడ్నీస్ ఫంక్షన్ చేయాలన్నా, కిడ్నీస్ యూరిన్ ఎక్స్క్రీషన్ చేయాలన్నా, ఇప్పుడు యూరేత్రా బ్లాడర్ ఫిల్ అయిపోయిన తర్వాత మనకు యూరిన్ రిలీజ్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది చూసారా, ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫీలింగ్స్ మనకు ఊరికే రావు. అప్పుడు అక్కడ పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్స్ వెళ్ళి, పిట్యూటరీ గ్లాండ్ వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ లేదా ఏడిహెచ్ అంటారు. ఏడిహెచ్ అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని పిలుస్తారు. యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే మన బాడీలో రిలీజ్ అవుతాయో అప్పుడు యురేత్రా స్పింక్చర్ అనేది ఓపెన్ అయ్యి మనం యూరిన్ని బయటకి రిలీజ్ చేస్తాం. సో యూరిన్ రిలీజ్ చేయడం కూడా ప్లెజర్. ఓకే, బికాజ్ అది హార్మోనల్ యాక్టివిటీ. అది కూడా ఇప్పుడు మీకు రిప్రొడక్టివ్ హార్మోన్స్ రిలీజ్ అయితే మీకు ఎంత ప్లెజర్ వస్తుందో, లేకపోతే బాడీలో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయిపోతే స్ట్రెస్ నుంచి మీరు ఎంత ఫ్రీ అవుతారో అంత ప్లెజర్ వస్తుందో, అలాగే స్టెరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఎంత ప్లెజర్ వస్తుందో, వాసోప్రెసిన్ ఏడిహెచ్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు కూడా, ఇప్పుడు యూరిన్ రిలీజ్, ఇప్పుడు మీరు ఒక కాసేపు యూరిన్ బాగా రిలీజ్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది, బ్లాడర్ మొత్తం ఫిల్ అయిపోయింది, మీకు యూరిన్ని రిలీజ్ చేసే స్కోప్ దొరకలేదు, అప్పుడు ఏం చేస్తారు, కాసేపు హోల్డ్ చేస్తారు. ఎక్కడైనా మీకు ఆ ప్లేస్ వచ్చినప్పుడు, టాయిలెట్స్ కనిపించినప్పుడు ఫస్ట్గా వెళ్ళి యూరిన్ రిలీజ్ చేస్తాం. యూరిన్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఆ ప్లెజర్ వస్తే చూసారా, ఏదో సంథింగ్, ఒక ప్రెషర్ని, ఒక బర్డెన్ని బయటకు పంపించేస్తున్నట్టు, రిలీజ్ అయిపోతున్నట్టు. ఓకే, విల్ ఫీల్ సార్ అమ్మయ్య మస్తున్నదిరా అనే ఫీలింగ్ వస్తుంది. అది కూడా యూరిన్ రిలీజ్ అవ్వడం కూడా. ఎందుకంటే బికాజ్ అది కూడా హార్మోనల్ చేంజెస్ వల్లే కదా జరుగుతుంది. ఓకే, అందుకే యూరిన్ ఎక్కువ స్టోర్ చేయకూడదు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. ఓకే, చాలామంది ఇప్పుడు యూరిన్ ఏదో మనకి ఎక్కడ బయట ఎక్కడో ఉన్నాం, యూరిన్ వెళ్ళాలి, ఏదో టాయిలెట్స్ అవైలబుల్గా లేవు, వేరే ఆప్షన్ లేదు, అలాంటప్పుడు హోల్డ్ చేస్తాం. ఇట్స్ ఓకే, అది వేరే ఆప్షన్ లేదు కాబట్టి. సో చాలామంది, కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా యూరిన్ వస్తే నిద్రలో లేచి ఎవడిపోతాడు, ఇప్పుడు నేను అట్టే చేస్తాను చాలాసార్లు. మధ్యలో నిద్ర వస్తుంది, నిద్రలో యూరిన్ పోవాలనే ఫీల్ వస్తుంది, లేవలేక దాన్ని ఎక్కువసేపు స్టోర్ చేసేయడం. ఓకే, లేదా టీవీ చూస్తున్నప్పుడు, లేదా ఏదో పనిలో ఉన్నప్పుడు డిలే చేస్తాం మనం, ఏం పోతాం అని బద్ధకం. నో, అలాంటి యాక్టివిటీస్ వల్ల కూడా యూరిన్ మోర్ అబ్జార్ప్షన్ జరిగి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. ఓకే, సో వీ షుడ్ వెరీ కేర్ఫుల్ అండ్ వీ షుడ్ వెరీ అవేర్ ఆఫ్ దిస్. ఓకే, లేకపోతే మనకి ఏమవుతుందంటే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాంటప్పుడు. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ వల్లే హెల్త్ స్పాయిల్ అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే, సో కిడ్నీస్, హార్మోన్స్. ఏడిహెచ్ అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఆల్డోస్టిరాన్ అనేది అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేసే ఒక హార్మోన్ అండి. ఇది మన బాడీలో సాల్ట్స్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సాల్ట్స్ మెయింటైన్ చేస్తుంది ఆల్డోస్టిరాన్. చాలామందికి స్వెట్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. స్వెట్ ఎందుకు ఎక్కువ రిలీజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఆల్డోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే కూడా స్వెట్ ఎక్కువ రిలీజ్ అవుద్ది. ఆల్డోస్టిరాన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే స్వెట్ తక్కువ రిలీజ్ అవుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ హార్మోన్. సో విల్ మెయింటైన్ అవర్ బాడీ సాల్ట్స్ ఆర్ బాడీ వాటర్. ఓకే, స్వెట్ ఎక్కువ వెళ్ళడం, ఎక్కువ రావడం, వీటన్నిటికీ కూడా హార్మోన్సే. కొంతమందికి అన్నం తినేటప్పుడు అటు ఇటు కొంచెం నడిచినా కూడా దే విల్ ఎక్స్క్రీట్ మోర్ స్వెట్ బికాస్ ఆఫ్, ఇఫ్ ఇన్ కేస్ దే విల్ బీ హ్యావింగ్ high amount of or high level of aldosterone hormone, so at that time so they'll excrete more sweat in the sense, sweat means what? Water, impure, unwanted wastage water, danne sweat through will excrete outside. Okay, ఇప్పుడు ADH ఎక్కువ రిలీజ్ అయితే డ్యూరింగ్ డిహైడ్రేషన్, వాటర్ రీఅబ్జార్ప్షన్. ADH హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే బాడీ డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది,
అప్పుడు మనం వాటర్ ఎక్కువ రీఅబ్జార్ప్షన్ చేయాలి. ఓకే, యూరిన్ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఓకే, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, అందుకే దిస్ ఈజ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్స్. ఓకే, ఇవన్నీ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. వాసోప్రెసిన్ హార్మోన్, దానివల్ల మనకి ఏమవుతుందంటే యూరిన్ వెళ్ళాలనే ఫీలింగ్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి ఇంకా క్లియర్గా అక్కడ హ్యూమన్ ఎక్స్క్రీషన్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఇంకా మెరైన్ ఇన్వర్టిబ్రేట్స్. మెరైన్ ఇన్వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక లేని సముద్రాలలో నివసించే జంతువులు. సో వీటికి ఆస్మో కన్ఫర్మర్స్, ఆస్మో రెగ్యులేటర్స్ అంటే ఇందాక మనం డెఫినేషన్ చెప్పాం. సో ఆస్మో కన్ఫర్మర్స్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అవి వాటర్ని బ్యాలెన్స్ చేసేస్తాయి. ఒకవేళ వాటి చుట్టూ వాటర్ ఎక్కువ ఉంటే తీసేసుకుంటే, ఒకవేళ లేకపోతే సైలెంట్గా కూడా ఉంటాయి. బట్ రెగ్యులేటర్స్ అలా కాదు, ఉన్నా లేకున్నా మన బాడీలో ఒక ప్రాపర్ హైడ్రేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్. ఇంకా మెరైన్ అనిమల్స్ వాటర్ లాస్ ఎక్కువ అవుతాయి, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఎక్కువ వస్తుంది వాటికి, మెరైన్ అనిమల్స్కి. ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటే నథింగ్ బట్ దే ఆర్ ఎక్స్క్రీటింగ్ అమోనియా త్రూ యూరిన్. అమోనియాని ఎవరు ఎక్కువ రిలీజ్ చేస్తారంటే మోర్ వాటర్ కన్జప్షన్ చేసిన వాళ్ళు అమోనియాని ఎక్కువ రిలీజ్ చేస్తారు. ఫ్రెష్ వాటర్ గెయిన్ ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు, డైల్యూట్ యూరిన్ని రిలీజ్ చేస్తారు. డైల్యూట్ యూరిన్ అంటే యూరియా ఈజ్ డైల్యూటెడ్ యూరియా. ఓకే, కాన్సన్ట్రేటెడ్ యూరియా అంటే యూరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తే ఇది కాన్సన్ట్రేటెడ్. డైల్యూటెడ్ అంటే సో యూరియా, మోర్ కాన్సన్ట్రేటెడ్ అంటే అమోనియా. ఓకేనా, అమోనియా యూరిక్ యాసిడ్ కంటే మోర్ కాన్సన్ట్రేటెడ్, ఇది డైల్యూటెడ్. ఓకే, టెరెస్ట్రియల్ వచ్చి వాటర్ కన్జర్వేషన్ ఎక్కువ చేస్తాయి ఇవి. ఇంకా ప్లాంట్స్లో ఆస్మా రెగ్యులేషన్ అంటే మీకు ప్లాంట్ ఎక్స్క్రీషన్ సిస్టంలో ట్రాన్స్పిరేషన్ అనే టాపిక్ ఒకటి చెప్పాను, ఆస్మాసిస్ అనే ఒక టాపిక్ అక్కడ కూడా చెప్పాము, డిఫ్యూజన్ అనే టాపిక్ కూడా చెప్పిన అక్కడ. తర్వాత వచ్చి గటేషన్ అని ఇంకో టాపిక్ కూడా చెప్పాము. ఓకే, గటేషన్. ట్రాన్స్పిరేషన్లో స్టొమాటోస్ ఎలా ఫంక్షన్ అవుతాయి ఏంటి, స్టొమాటోస్ వాటర్ని ఎట్లా ఎవాపరేట్ చేస్తాయి, స్టొమాటో స్ట్రక్చర్ ఏంటి, ఏ హార్మోన్ రిలీజ్ అయితే స్టొమాటో ఓపెన్ అవుద్ది క్లోజ్ అవుతుంది, మొత్తం అక్కడ చెప్పాను. ఓకే, ఆ టాపిక్ మొత్తం చదవండి. మళ్ళీ మొదటి నుంచి వస్తే టైం వేస్ట్. ఓకేనా, ఇంకా సెల్యులార్ మెకానిజం. సో సెల్ వాల్ బాగా రిజిడిటీ అంటే బాగా దృఢంగా ఉంటుంది అనమాట, గట్టిగా దృఢంగా. వ్యాక్యూల్ వచ్చి వాటర్ స్టోరేజ్ పార్ట్స్, సెల్ లోపల వాటర్ని స్టోరేజ్ చేసే కాంపోనెంట్స్ ఏమంటే వ్యాక్యూల్స్. అందుకే వ్యాక్యూల్స్ని మనం ఏమన్నామంటే సెల్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ అని పిలిచాం. ఓకే, వ్యాక్యూల్స్ని ఏమని పిలిచామంటే మనం సెల్ ఎక్స్క్రీషన్, ఎందుకంటే వ్యాక్యూల్స్లోనే వాటర్ స్టోర్ అవుతుంది అనమాట సెల్ లోపల. మెంబ్రెయిన్స్ సెలెక్టివ్ ట్రాన్స్పరెంట్. సో మెంబ్రెయిన్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, సెలెక్టివ్ ట్రాన్స్పరెంట్ మెంబ్రెయిన్, అది స్లోగా వాటర్ని బయటకు ఎవాపరేట్ చేస్తాయి. ఓకేనా, సో టర్గర్ ప్రెషర్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఇంకా గాడ్ సెల్స్ స్టొమాటోస్ పక్కన, ఇప్పుడు మనకి ఇవి స్టొమాటోస్ ఉన్నాయి కదా, ఈ స్టొమాటోస్ పక్కన గాడ్ సెల్స్ ఉంటాయి. ఈ గాడ్ సెల్స్ని బేస్ చేసుకొని స్టొమాటోస్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. టర్జిడ్ ఉన్నాయనుకో ఓపెన్ ఉన్నట్టు, సో ఫ్లాసిడ్ ఉంటే క్లోజ్ ఉన్నట్టు. ఓకే, పల్చగా ఉంటే క్లోజ్ ఉన్నట్టు, బాగా మందం అయితే ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ ఎప్పుడవుతాయి, వాటర్ని ఎప్పుడైతే ఎవాపరేట్ చేయాలనుకుంటామో ప్లాంట్స్ అనుకుంటాయో, లోపల వాటర్ ఎప్పుడైతే ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అవుతుందో అప్పుడు స్టొమాటోస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్లాంట్స్ మీసోఫైట్స్ అంటే మోడరేట్ ప్లాంట్స్ అండి, మన చుట్టూ ఉండేవి, ఏ టెంపరేచర్కైనా సరే అడాప్ట్ అయ్యే మోడరేట్ ప్లాంట్స్ అంటే మన చుట్టూ ఉండే అగ్రికల్చర్ ప్లాంట్స్. వీటిల్లో మోస్ట్లీ డే టైం అనేది ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది, ప్లాంట్స్ వాటర్ అనేవి లాస్ అవుతాయి. జీరోఫైట్స్ అంటే డ్రై ఏరియాస్ అండి, అంటే ఎడారుల్లో డ్రై ప్లేసెస్లో ఉండే ప్లాంట్స్. అక్కడ వీటికి నైట్ టైం ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఎందుకు అంటే రీజన్స్ కూడా మనం అక్కడ చెప్పాం. డే టైం అక్కడ సన్లైట్ ఎక్కువ కాబట్టి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, వాటి ఎంతైతే వాటర్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాయో వాటికి మించి ఎక్కువ వాటర్ని రిలీజ్ చేసేస్తే బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. అందుకే నైట్ టైం వీటిల్లో ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఓకే, ఇంకా హైడ్రోఫైట్స్ అంటే ఇవి 24 గంటలు వాటర్లోనే ఉంటాయి కాబట్టి, సో వీటికి ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటారు వీటిని. సో ఎలాగో వాటర్లోనే ఉంటాయి కాబట్టి వాటి బాడీ లోపల బయట వాటర్ అంతా కూడా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇవి ఎవాపరేషన్ తక్కువ చేస్తాయి. హాలోఫైట్స్ హాలోఫైట్స్ అంటే సాల్ట్ సాయిల్లో పెరిగేవి, నథింగ్ బట్ సముద్రాల దగ్గర ఓషన్స్ దగ్గర పెరిగేవి. వాటికి ఎక్కువ సాల్ట్ పర్సంటేజ్ ఉంటుంది.
సో వాటర్ కూడా ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది వాటికి. సో ట్రాన్స్పిరేషన్ తక్కువ చేస్తాయి అవి కూడా. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీసోఫైట్స్ ట్రాన్స్పిరేషన్ చాలా మోడరేట్గా చేస్తాయి, జీరోఫైట్స్ ట్రాన్స్పిరేషన్ తక్కువ చేస్తాయి, హైడ్రోఫైట్స్ కూడా ట్రాన్స్పిరేషన్ ఏం చేస్తాయంటే ఎక్కువ చేస్తాయి. ఎక్కువ అంటే ఈ వాటర్ ఎక్కువైపోయి. ఓకే, హాలోఫైట్స్ ఏం చేస్తాయంటే ట్రాన్స్పిరేషన్ని సమ్వాట్ మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాకుండా మోడరేట్గా చేస్తూ ఉంటాయి ఇవి కూడా. ఓకే, అవి కొన్ని ప్లాంట్ టైప్స్. ఇంకా ప్లాంట్స్లో హార్మోన్స్, సో ఏబిఏ, ఓకే, ఏబిఏ అబిసిసిక్ యాసిడ్ అంటారు. అబిసిసిక్ యాసిడ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే స్టొమాటోస్ని క్లోజ్ చేస్తుంది. సైటోకైనిన్ అని ఇంకో హార్మోన్ ఉంటుంది, అది కూడా ఓపెనింగ్ క్లోజింగ్లో యూజ్ అవుతాయి. ఓకే, సైటోకైనిన్స్. సో అబిసిసిక్ యాసిడ్ ఏమో స్టొమాటోస్ని క్లోజ్ చేస్తుంది, సైటోకైనిన్స్ ఏమో స్టొమాటోస్ని ఓపెన్ చేస్తుంది. సైటోకైనిన్ మోస్ట్లీ ఓపెన్ చేస్తుందండి, క్లోజింగ్ తక్కువ. అబిసిసిక్ యాసిడ్ క్లోజ్. ఇప్పుడు స్టొమాటోస్ని ఓపెన్ క్లోజ్ రెండు చేసే హార్మోన్ ఏది అని అడిగారు అనుకో, ఆన్సర్ సైటోకైనిన్. అలా కాకుండా ఒకసారి ఏమంటాడంటే క్లోజ్ చేసేకి ఒక హార్మోను, ఓపెన్ చేసేకి ఒక హార్మోన్ అంటూ ఉంటాడు. అలాంటప్పుడు క్లోజ్కి ఏమో అబిసిసిక్ యాసిడ్, ఓపెన్కి ఏమో సైటోకైనిన్ అని చెప్పాలి. ఇథైలిన్, సో ఫ్లడింగ్ రెస్పాన్స్. ఓకే, ఇథైలిన్ కంట్రోల్స్ ఫ్లడింగ్ రెస్పాన్స్. ఫ్లడింగ్ రెస్పాన్స్ని కంట్రోల్ చేస్తుంది వరదలప్పుడు. అలాంటప్పుడు ఇథైలిన్ని మనం ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. ఈ 3 హార్మోన్స్ ప్లాంట్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఇంకా హాలోఫైట్స్ అంటే సాల్ట్ సాయిల్లో పెరిగే వాటిని హాలోఫైట్స్ అంటారండి. ఎక్స్క్రీషన్, సకులెన్స్ వాటి క్యారెక్టర్స్. మ్యాంగ్రూవ్స్లో ఇంకా సముద్రాల పక్కన ఉండే ప్లాంట్స్ అన్నీ కూడా వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఓకే, డ్రాట్ ఏరియాస్లో ఉంటే అబిసిసిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, అప్పుడు స్టొమాటోస్ ఎక్కువ క్లోజ్ ఉంటాయి. ఫ్లడ్డింగ్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఇథైలిన్ బాగా రిలీజ్ అవుతుంది. ఓకే, ఇవి స్ట్రెస్ హార్మోన్స్ అన్నమాట. ఓకే, ప్లాంట్కి ఇచ్చేవి. అండ్ ఓవరీ చూస్తే మనము అనిమల్స్లో మోస్ట్లీ ఎక్స్క్రీషన్కి కిడ్నీస్ హార్మోన్స్, ప్లాంట్స్లో అయితే కిడ్నీస్ లాగా స్టొమాటా గాడ్ సెల్స్ ఉంటాయి. అబిసిసిక్ యాసిడ్ బోత్ మెయింటైన్ ఆస్మాటిక్ బ్యాలెన్స్ అన్నమాట. ప్లాంట్స్ అయినా అనిమల్స్ అయినా సరే, సో బోత్ రెండు కూడా ఆస్మాటిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికే. ఆస్మాటిక్ బ్యాలెన్స్ అంటే వాటర్ బ్యాలెన్స్, నథింగ్ బట్. ఓకేనా, సో ఇవి మనకి కొన్ని టాపిక్స్. ఇవి ఆల్రెడీ అయిపోయింది. కేస్ స్టడీస్కి వెళ్తే క్యామెల్ వచ్చి డెజర్ట్ అడాప్టేషన్ అండి. అది ఒకేసారి డెజర్ట్లో ఎప్పుడు వాటర్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఒకేసారి 20 gallons వాటర్ని తాగేస్తుంది. ఇది తాగి స్టోర్ చేసుకుంటుంది బ్లడ్ స్ట్రీమ్లో, స్టోర్ చేసి దాని అవసరాలకి వాడుకుంటుంది అనమాట. సో సాల్మన్ ఫిష్ అనేది ఇది మైగ్రేటరీ ఫిష్ అనమాట. ఓషన్ వాటర్ నుంచి రివర్ వాటర్కి మైగ్రేట్ అవుతుంది. మ్యాంగ్రోవ్స్ సాల్ట్ ఎక్స్క్రీషన్ ఎక్కువ చేస్తాయి. కంగారు ర్యాట్ అనేది నో డ్రింకింగ్ వాటర్. సో కంగారు ర్యాట్ ఇది కూడా డెజర్ట్స్లో ఉంటుంది. ఇది అసలు లైఫ్ టైం వాటర్ తీసుకోదు, యూరిన్ కూడా ఎక్స్క్రీట్ చేయదు. లెపిస్మా అని ఇంకొక అనిమల్ ఉంటుందండి, ఇది ఒక ఇన్సెక్ట్. ఓకే, క్యాలెండర్స్ వెనకాల స్పైడర్ లాగా ఉంటుంది, బుక్ వామ్ అని కూడా అంటారు దీన్ని. ఇది కూడా లైఫ్ లాంగ్ వాటర్ని తీసుకోదు, యూరిన్ కూడా ఎక్స్క్రీట్ చేయదు. కంగారు ర్యాట్ కూడా లైఫ్ లాంగ్ వాటర్ని తీసుకోదు, యూరిన్ని కూడా ఎక్స్క్రీట్ చేయదు. వీటి ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ అక్కడ చెప్పాం. ఓకే, డెజర్ట్ ర్యాట్ అంటారు దాన్ని. సో ఇట్లా ఆస్మా రెగ్యులేషన్ కన్క్లూజన్ మనం ఏం చెప్పొచ్చు అంటే లైఫ్ బ్యాలెన్స్ అనమాట, వాటర్ అండ్ సాల్ట్స్ అక్రాస్ స్పీషీస్. సో జంతువులలో సాల్ట్స్కి వాటర్కి రెండు బ్యాలెన్సింగ్ కోసం ఈ ఆస్మాసిస్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇవి కొన్ని టర్మినాలజీస్. మీకు ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఆస్మాటిక్ రెగ్యులేషన్లో టర్మినాలజీస్ ఏమేమి ఉంటాయి వాటిని నేను ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ టాపిక్ ఇక్కడ మాట్లాడాను. మిగతాదంతా మీరు నేను చెప్పినట్లు మన కోర్సులోకి వెళ్ళాలి. మన కోర్సులోకి వెళ్ళి నేను ఏదైతే మీకు చూపించానో ఈ పీడిఎఫ్ కూడా నేను దాంట్లో అప్లోడ్ చేస్తానండి. సో ఈ ప్లాంట్ మార్ఫాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ అనే టాపిక్ ప్లస్ అక్కడ ఎక్స్క్రీషన్ అనే టాపిక్, ఆ 2 టాపిక్స్ కంపల్సరీ చదవాలి. కావాలంటే నేను ఇక్కడ బ్రాకెట్లో ఆస్మా రెగ్యులేషన్ అని రాస్తాను. ఓకేనా, ఆస్మా రెగ్యులేషన్ అంటే నథింగ్ బట్ ఎక్స్క్రీషన్ అంతే, సినానిమ్స్ అవి. ఓకే, నేను ఇక్కడ మెన్షన్ చేసిన హ్యూమన్ ఎక్స్క్రీషన్లో టేబుల్స్ ఏవైతే మెన్షన్ చేశానో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టేబుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి అవన్నీ కూడా. ఓకేనా, ఒకసారి ఆ టేబుల్స్ మీరు చూడండి. ఓకేనా, సో ఎనీవే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.